హాయ్ రేవంత్ గారు. హలో. సో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సిటివ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఉమెన్ చాలా కష్టపడి కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు, వెరీ స్ట్రాంగ్ కెరియర్, అండ్ చాలా ఇండిపెండెంట్ గా కూడా ఉంటున్నారు. సో వాళ్ళకి అసలు పెళ్ళంటే ఒక రకమైన భయం వస్తుంది. ఏంటి, ఇప్పుడు నేను ఇన్కమ్ షేర్ చేయాలా ఇప్పుడు నా హస్బెండ్ కి, అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్ఈక్వల్ అయిపోతాయేమో అనే ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య బాగా వింటున్నాం, ఇది ట్రెండ్ అయిపోయింది. సో పెళ్ళైన వాళ్ళేమో నేను ఇన్కమ్ షేర్ చేయను అని అంటారు, కన్నా ఉన్న వాళ్ళేమో నేను చెయ్యాలా అని అనే క్వశ్చన్ తో నేను చేసుకోను అసలు పెళ్లి అంటారు. అసలు ఏంటి సినేరియం, దీన్ని ఏ కోణంలో చూస్తారు? నా ఇన్కమ్ ని నా కుటుంబానికి షేర్ చేయాలా అని ఒక మగాడు అనుకుంటే ఎవ్వరు చదువుకునేవాళ్ళు కాదు, అసలు ఈ వ్యవస్థే ఉండేది కాదు. ద పాయింట్ హియర్ ఇస్ మ్యారేజ్ ఈస్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఆఫ్ షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. రెండు కాళ్ళ మీద వెళ్తూ ఉండగా ఒక కాళ్ళ మీద బరువు పడితే మరొక కాలు బరువును తీసుకొని ఎక్కువ దూరం ప్రయాణం చేసే విధంగా ఉండేదే ఈ జీవితం, ఈ రిలేషన్షిప్ అనేది. బట్ సాడ్ రియాలిటీ అంటే రీసెంట్ కూడా నేను ఒకటి విన్నాను. ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి కొంచెం. హస్బెండ్ కి జాబ్ పోయింది. హస్బెండ్ కి జాబ్ పోయి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఆయన దగ్గర ఉండే రిజర్వ్ ఫండ్స్ అన్ని అయిపోయినాయి. ఆల్మోస్ట్ 1 month బ్యాకే అయిపోయింది. ఒక 1-2 months ఆ తర్వాత వైఫ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటము, అదే ఇంకా ఫ్యామిలీకి కావాల్సిన ఖర్చులు పెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ వైఫ్ యొక్క బిహేవియర్ మారిపోవడం గమనించారు. నోరు కూడా జారటం, ఇంకెంతకాలం ఖాళీగా ఉంటాం. పాపం అప్పటిదాకా ఉద్యోగం చేసిన వ్యక్తే. లే ఆఫ్స్ వచ్చాయి. ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ ఆల్సో వన్ డే, బట్ ఇట్ హ్యాపెండ్ విత్ హిమ్ ఫస్ట్. ఆయన బ్యాడ్, మేబీ ప్యాకేజ్ ఎక్కువేమో. ప్యాకేజ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ లేపేస్తారు కదా. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇది విన్న తర్వాత. అరే ఏ రోజు కూడా ఒక హస్బెండ్ వైఫ్ తో మాట ఉండడే అని. వచ్చే డబ్బు అంతా ఫ్యామిలీదే అనుకుంటాడే. రూపాయి పెట్టే విషయంలో లాస్ట్ ప్రియారిటీ కింద ఒక మగవాడు వాడిని పెట్టుకుంటాడే, ఏమన్నా మిగిలితే అప్పుడు వాడికి అని. మహా కొనుక్కుంటే సంవత్సరానికి ఒక జత చెప్పులు, ఒంటి మీదకు ఒక 2 చొక్కాలు 2 ప్యాంట్లు, అంతకు మించి పెద్ద ఖర్చు కూడా ఏముంటది ఆ వ్యక్తికి. మిగతా పెట్టే ఖర్చు అంతా ఆయన కూతురుంటే కూతురుకి సంబంధించిన బంగారం, ఆ బంగారాన్ని వేసి అందులో ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు. వాళ్ళకి చదువుల కోసం మాక్సిమం ఖర్చు పెట్టి అందులో రిజల్ట్ వస్తే రిజల్ట్ చూసి ఆనందపడతాడు. మరి ఈ రోజు ఎందుకు ఆపోజిట్ గా మరి మగాళ్ళందరూ ఇప్పుడు దాకా ఇట్లా చేసుకుంటూనే వచ్చారు కదా, మరి ఆడవాళ్ళు ఒకసారి రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ ఇట్, దేర్ ఆర్ ఉమెన్. ఇందాక మీరు అన్నట్టు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ మధ్య. నా డబ్బుని నీకెందుకు ఇవ్వాలి, నువ్వు మొగ పుట్టక పుట్టినందుకు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వే నన్ను చూసుకోవాలి, ఇదే కదా వస్తుంది. దెన్ వై ఆర్ యు టాకింగ్ అబౌట్ ది ఈక్వాలిటీ? వాట్ డస్ ఈక్వాలిటీ మీన్? ఏదైనా ఈక్వల్ గా తీసుకోగలిగితేనే కదా ఈక్వాలిటీ అని అంటే. అదే నీ డబ్బు కుటుంబానికి అవసరమయ్యి నువ్వు పెట్టాల్సిన పరిస్థితికి వస్తే అప్పుడు ఈక్వాలిటీ లేదా? అప్పుడు నువ్వు మగాడివి కాబట్టి నువ్వు సంపాదించి నువ్వే పెట్టాలా? ఎటుపోయింది ఈక్వాలిటీ? ఈక్వాలిటీ అంటే అదే కదా. మరి నీకు ఈక్వాలిటీ పేరుతోటే ఉమెన్ ఎంపవర్ అవ్వాలి, నా భార్య కూడా సంపాదించాలి, తను ఇండిపెండెంట్ గా ఉండాలనే కదా నిన్ను కూడా ఉద్యోగం చేయనిచ్చింది. ఆ ఈక్వాలిటీ అనే మైండ్ సెట్ మీ హస్బెండ్ కి లేకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఉద్యోగం చేసేదానివి కాదు కదా. నీ కుటుంబం మొత్తం నీకు సహకరించింది కాబట్టే కదా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఈ రోజు. నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ సొసైటీ, నీ రిలేటివ్స్, మరి ఎటుపోయింది ఈక్వాలిటీ? రూపాయి పెట్టాల్సిన సమయం వచ్చేసరికి ఈక్వాలిటీ చచ్చిపోయింది. నువ్వు మొగాడివి, నీ ఆడదాన్ని. దట్ ఈస్ నాట్ రైట్ కదా. నేను చూసిన వాటిల్లో ఒక కుటుంబం నిలబడ్డది బలంగా అంటే ఇద్దరు ఒకటే మాట మీద, ఒకరి కోసం ఒకళ్ళు ఒరిగిపోతే ఇంకొకళ్ళు సపోర్ట్ ఇచ్చి నిలబడి ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలే గెలిచాయి. ఇప్పుడు వ్యాపారం చేసుకున్నటువంటి కుటుంబాల్లో కూడా హస్బెండ్ బిజినెస్ చేస్తూ ఉంటే మెజారిటీ, యూ టేక్ లలిత జ్యువెలరీస్, కిరణ్ గారి వైఫ్ వచ్చి ఆఫీస్ లో వర్క్ చేస్తారు. షీ లుక్స్ ఆఫ్టర్ ఫ్యూ డిపార్ట్మెంట్స్. ఇంకా పట్టించుకోవడం అవసరం లేదు కదా, ఫ్యామిలీ వచ్చి టేక్ కేర్ చేస్తున్నప్పుడు. దట్ ఈస్ హౌ ద ఫ్యామిలీ షుడ్ వర్క్.
ఇక ఇందులోకి వచ్చిన తర్వాత నా డబ్బు నీకెందుకు, నువ్వు మగాడివి కాబట్టి నువ్వు సంపాదించు, నువ్వు నన్ను చెయ్యాలి అని అంటే దెన్ యూ డోంట్ డూ ఎనీ జాబ్. కింద మీద పడతాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ ఇండిపెండెంట్ గానే ఉండాలి. ఐ ఎంకరేజ్ దట్. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలి అనే నేపథ్యంలో హీఈస్ ఆల్సో సాక్రిఫైసింగ్ సో మచ్ ఫర్ యూ. నువ్వు అలిసిపోయి వస్తావు, నీ అలసట మొత్తాన్ని కుటుంబం మీద చూపిస్తావు. ఒక వార్ రూమ్ లాగా ఉంటది ఇల్లు సాయంత్రం అయ్యేసరికి. ఎందుకు? అందరు అలసిపోయి ఉంటారు. హస్బెండ్ అలసిపోయి ఉంటాడు, భార్య అలసిపోయి ఉంటది, ఒక వార్ రూమ్ లాగా ఉంటది. మరి ఆ పీస్ఫుల్ లైఫ్ ని కాంప్రమైజ్ అయ్యి ఇదంతా చేస్తున్నప్పుడు దెన్ వై డోంట్ యూ కాంట్రిబ్యూట్? కపుల్ ఇన్వెస్టింగ్ వర్కౌట్ అవుతుంది అంటారా? దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ కపుల్ ఇన్వెస్టింగ్. ఐ హావ్ నెవర్ సీన్ ఏ కపుల్ ఇన్వెస్టింగ్ టుగెదర్. దెన్ ఐ అండర్స్టూడ్. ఓకే, ఒక టైం నేను చూశాను. ఎందుకు ఈ మధ్య కూడా పాపం ఏదో ఒక సినిమా హీరో, తమిళ సినిమా హీరో మొత్తం జాయింట్ అకౌంట్ లో పెట్టుకున్నాడు, తర్వాత డివర్స్ అయింది, మీడియా ముందరకు వచ్చి ఏడ్చాడు. కోట్లు సంపాదించాను నేను, ఈరోజు పిల్లల్ని కూడా చూసుకోలేకపోతున్నా, రోడ్డుకు వచ్చేసాం అన్నట్టు. సో ద పాయింట్ హియర్ ఇస్ కపుల్ ఇన్వెస్టింగ్. ఇదంతా ఎట్లుంటుంది అని అంటే, వైఫ్ సంపాదిస్తుంది, హస్బెండ్ సంపాదిస్తున్నాడు, ఇద్దరికి 2 అకౌంట్స్ ఉండాలి. ఇంటి ఖర్చుల కోసం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక కామన్ అకౌంట్ ఉండాలి. ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఒక ఎక్స్పెన్సెస్, ఒక కామన్ అకౌంట్ ఉంటుంది. ఇద్దరి సాలరీస్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ కామన్ అకౌంట్ లోకి రావాలి. ఆ అకౌంట్ నుంచి ఇంటి ఖర్చులు పెట్టాలి. అండ్ ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ both should have a freedom of spending their earnings to a certain portion. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఇష్టాలు ఉంటాయి. ఉమెన్ కి మేబీ ఒక ఉమెన్ కి ఎక్కువ బ్యూటీ పార్లర్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక ఉమెన్ కి డ్రెస్సెస్ మీద ఉండొచ్చు, ఒక ఉమెన్ కి అవుటింగ్ మీద ఉండొచ్చు. సేమ్ మెన్ కి, ఒక మెన్ కి అవుటింగ్ మీద ఉండొచ్చు, ఒక మెన్ కి స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఒక మెన్ కి మేబీ పబ్బింగ్ మీద ఉండొచ్చు. వీ డోంట్ నో. ప్రతి మెన్ కి మళ్ళీ అట్లా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి ఇంట్రెస్ట్ ను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంత కార్పస్ వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టింగ్ కూడా ఎవరిది వాళ్ళు స్టార్ట్ చేయాలి. హ్యాస్ టు బి డిస్కస్ చేసి ఒకరికొకరు ఇన్ఫార్మ్ చేసుకునే చేయాలి. బట్ ఎవరి స్టైల్లో వాళ్ళు చేయాలి. ఐ టెల్ యూ వై. హియర్ యు ఆర్ డైవర్సిఫైయింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్. ఒకరు టూ మచ్ అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ అదర్ కన్జర్వేటివ్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మేబీ బోత్ టుగెదర్ జెల్ అయి బ్యాలెన్స్డ్ ఇన్వెస్టింగ్ మెథడ్ ఎవాల్వ్ అవుతుంది. ఇది నేను చెప్పింది గుడ్ సైడ్ లో. బ్యాడ్ సైడ్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యూజువల్లీ ఉమెన్ కొంత కన్జర్వేటివ్ గా ఉంటారు. సో ఎఫ్డీస్ లేకపోతే గోల్డ్ ఇటువైపుకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ కామన్ ఇన్వెస్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఉమెన్ ఈ మధ్య మీరు ఉమెనే, బట్ ఓపెన్ గా చెప్పేది ఏంటంటే ఉమెన్ డామినేషన్ ఎక్కువ, మెన్ కి మాట్లాడే స్కోప్ ఎక్కువ లేదు బయట. నేను చూస్తున్నాను కదా దగ్గరకు వచ్చే వాళ్ళలో కౌన్సిలింగ్ లో. ఐఎమ్ లుకింగ్ ఎట్ పీపుల్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అది జరుగుతోంది. ఇట్స్ గుడ్. ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు. బట్ అక్కడ ఉండే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెరీ కన్జర్వేటివ్ బై నేచర్. దే వాంట్ సేఫ్టీ ఫస్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ సేఫ్టీ వాట్ దే డూ ఇస్ they limit themselves to some chits, they limit themselves to few FDs, they limit themselves to gold. సో ఏమవుతుంది అంటే ఇట్లా టూ కన్సర్వేటివ్ గా లిమిట్ చేసుకుంటే దట్ ఫ్యామిలీ కెన్ నాట్ క్రియేట్ ఎనీ వెల్త్ ఇన్ ఫ్యూచర్. అది ఇట్లా సెగ్రిగేట్ అయిపోయింది అనుకోండి, ఆడికి నచ్చింది అప్పుడు చేసుకుంటది. ఈయన అట్లీస్ట్ అగ్రెసివ్ గా పెడతాడు. సో ఈ అగ్రెసివ్ రిటర్న్స్ కొద్దిగా ఫ్యామిలీని కాంపన్సేట్ చేయొచ్చు. ఇంత గుడ్ సైడ్ చెప్పా, బ్యాడ్ సైడ్ చెప్పా. గుడ్ సైడ్ ఈస్ డైవర్సిఫికేషన్, సేఫ్ అండ్ అగ్రెసివ్. బ్యాడ్ సైడ్ ఈస్ టూ కన్సర్వేటివ్ గా వెళ్లకుండా అట్లీస్ట్ అగ్రెసివ్ గా వచ్చే రిటర్న్స్ ఇట్ బ్యాలెన్స్ చేస్తాయి. సో ఎవరి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ వాళ్ళకు ఉండాలి. కామన్ అకౌంట్ ఎక్కడ ఉండాలి అని అంటే స్పెండింగ్ దగ్గర ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎ కామన్ అకౌంట్ టు స్పెండ్ ఫర్ హౌస్ హోల్డ్ థింగ్స్. సో ఐ హావ్ సీన్ మెనీ, యాక్చువల్లీ దేర్ ఆర్ నో మెనీ, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఫ్యామిలీస్ విచ్ డస్ దిస్. అక్కడ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి అని అంటే మెన్ ఈస్ హ్యాపీ, woman is happy, they are actually having their freedom. But ప్రాక్టికల్ గా మన తెలుగు కేసెస్ లో ఏం జరుగుతోంది అని అంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ బట్ దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ వాళ్ళకి క్లారిటీ లేదు. అరే
both are having their own individual freedom to spend some money for themselves. Like 5% of their salary at least. లక్ష సంపాదించేవాడు 5,000 ఖర్చు పెట్టడం తప్పులేదు కదా. వాళ్ళ కోసం వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్, వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే షుడ్ హ్యావ్ దర్ ఫ్రీడమ్. సో ఒకే అకౌంట్ లో ఉంటే ఏమవుతుంది అప్పుడు? ఒకళ్ళు తీసి ఇంకొకరు ప్రశ్నిస్తారు. కోపం వస్తుందా? అందులో నా డబ్బు కూడా ఉంది కదా, నీ పత్రం ఏంటని వస్తుంది కదా. డిస్ప్యూట్స్ ఇక్కడే వస్తాయి. సో చిన్న పిల్లలకి మనం ఏబిసిడీలతో పాటు మనం అనేది కూడా నేర్పించాలన్నమాట. మనం నేర్పడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు ఒక కేసు చెప్పారు, నేనెందుకు నా ఇన్కమ్ షేర్ చేయాలని పెళ్లి చేసుకొని అంటున్నారు. అదే ఆలోచన మీ నాన్నకు వచ్చి ఉంటే ఈ రోజు నువ్వు భూమి మీద ఉండేదాన్ని కదా. థ్యాంక్ యూ.